వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూ పరిపాలనా భవనం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసేంత వరకు ఉద్యమం చేస్తామన్నారు. ఏప్రిల్ 16వ తేదీన ఇందిరా పార్క్ వద్ద 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మహాధర్నా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతారని తెలియజేశారు. ఏప్రిల్ 19వ తేదీ నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించి అన్ని యూనివర్సిటీల్లో సమావేశింపచేస్తామని అధికారులకు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు, అందులో బడ్జెట్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్న అందరు కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత సంవత్సరాల నుంచి ప్రభుత్వం పైన వివిధ రకాలుగా నిరసనలు తెలియజేస్తూ మా హక్కుల గురించి మేము ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము బతిమలాడుకున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎలాంటి పరిష్కారం ఇవ్వకపోగా లాస్ట్ 1 వీక్ నుంచి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మమ్మల్ని చర్చలు పిలిచి మా ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాలు చేసినాము. మరియు రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా పేరుతోటి 12 యూనివర్సిటీల నుంచి పెద్ద ఎత్తున అందరూ కాంట్రాక్ట్ టీచర్లు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లించి ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలి. కొంతమంది ప్రభుత్వానికి దగ్గరున్న వ్యక్తులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తూ, ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టిస్తూ మా సమస్యను పరిష్కారం కాకుండా చాలా జాప్యం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ యూనివర్సిటీల్లో ఉన్న కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్కి తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద మచ్చగా మారిపోతుంది, ఆ పతనం వైపు దారి తీస్తుంది. కాబట్టి తక్షణమే మా కాంట్రాక్ట్ టీచర్ రెగ్యులరైజేషన్కి తక్షణమే మమ్మల్ని పిలిచి చర్చించి మా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత వారం రోజులుగా మొత్తం తెలంగాణలోని 12 యూనివర్సిటీ చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున తరగతులను బహిష్కరించి వాళ్ళ ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేస్తున్న సందర్భంలో మొన్న ఒకరోజు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఆ టైంలో దాదాపు 100 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు, ముందస్తు అరెస్టు చేశారు, నిర్బంధించారు. ఎన్ని నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముక్కుమని దీక్షతో నెక్స్ట్ డే మొత్తం యూనివర్సిటీల బంద్ సక్సెస్ఫుల్గా చేశారు. దాని తర్వాత ఈరోజు 12 యూనివర్సిటీల్లో ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బీసీ ఆఫీస్లో మా ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. దాని తర్వాత వైస్ ఛాన్సలర్లకు స్ట్రైక్ నోటీసులు ఇచ్చారు. అన్ని 12 యూనివర్సిటీలో కూడా 19వ తారీఖు నుంచి మేమందరం నిరవధిక సమ్మెకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలుపుతూ అందరూ వైస్ ఛాన్సలర్ 12 యూనివర్సిటీ చెందిన వైస్ ఛాన్సలర్లకు మన వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారిని ఇప్పుడు ధర్నా అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడే మేము వెళ్ళి ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తాం. తర్వాత రేపటి కార్యక్రమం మీ అందరికీ మేము ప్రకటించిన విధంగా రేపు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం ఉంది. 12 యూనివర్సిటీ చెందినటువంటి 1000 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున రేపు ధర్నాలో పాల్గొంటారు. అఖిలపక్షం అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎవరైతే అసెంబ్లీలో మా విషయం ప్రస్తావించారో వాళ్ళందరూ కూడా రేపు కార్యక్రమాన్ని మేము ఆహ్వానించాము. ప్రజా సంఘాల నాయకులను, తర్వాత ఇంకా మేధావులను అందరినీ కూడా రేపటి సమ్మె రేపు మా ధర్నాకు మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రసంగించాల్సింది కోరాము. రేపు కార్యక్రమం ఉదయం 11 o'clock ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అక్కడ అఖిలపక్షం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు అందరూ కూడా అక్కడ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నమెంట్కు మా డిమాండ్ పెడతారు. తర్వాత మన ఉద్యమానికి వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలుపుతారు. తర్వాత కార్యక్రమం ఏదుందో 19వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె ఉంటుంది. మొత్తం 12 యూనివర్సిటీల్లో కూడా ఎలాంటి సంతకాలు చేయకుండా మొత్తం క్లాసెస్ బైకాటే కాదు, ఎగ్జామ్స్ ఇంకా ఏ రకమైనటువంటి అన్నింటినీ కూడా బహిష్కరించడం జరుగుతుంది. ఇప్పటికే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే హోదాలో ఉన్నారో, అడ్మినిస్ట్రేషన్ పోస్టులలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా రాజీనామాలు ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా 19వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె మేము జరుపుతాం. థ్యాంక్ యూ.